డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. సో, ఈ టాపిక్ అంటే దాదాపు మీ అందరూ గూడా చాలా బిజీగా ఉన్నారు. కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేవి ఎండ్‌కొచ్చేసాయి. అటు సీసాట్ గావచ్చు, ఇటు ఆంధ్ర ఈఏపీ సెట్ గావచ్చు, తెలంగాణ ఈఏపీ సెట్ గావచ్చు, దాదాపు కంప్లీట్ కాబోతున్నాయన్నమాట. అండ్ పిల్లలు గూడా మీకు దూరంగా గావచ్చు, లేకపోతే ఇంటర్మీడియేట్ తర్వాత ఒక లైఫ్‌ని వాళ్ళు రేపు లీడ్ చేయబోతున్నారన్నమాట కాలేజెస్‌లో. కాబట్టి ఈ టాపిక్ కూడా ఎంచుకోవడానికి కారణం ఏందంటే, రీసెంట్‌గా మీ అందరికి తెలిసిందే. జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ఏదైతే జెన్‌జీ ప్రొటెస్ట్ అయితే ఉందో, సో, దాని గురించి చాలామంది సో, ఎడ్యుకేషన్ మీద వీడియో చేసేవాళ్ళు మాట్లాడారు. సెలబ్రిటీస్ మాట్లాడారు. అర్థమైందా? సో, నేనైతే అప్పుడు డిస్కషన్ చేయలేదు. ఎందుకంటే మనకి వ్యూస్ అనేది ఆ టాపిక్ మీద అవసరం లేదు. ఎందుకంటే అలాంటివి జరుగుతున్నప్పుడు కొంత మనం విచక్షణతో ఉండి కొంచెం స్లోగా ఉండాలి తప్ప, కానీ ఈ రోజున రెచ్చగొట్టటము, అమాయకమైనటువంటి స్టూడెంట్స్‌ని అన్నిట్లో బలి చేయటం అనేది జరుగుతా ఉందనమాట. కాబట్టి రేపు మన పిల్లలకి ఒకప్పుడు పాలిటిక్స్ పైన పెద్దలు చూసుకునేవాళ్ళు. కానీ ఈ రోజున అంత పిల్లలకు కూడా సోషల్ మీడియా వల్ల అన్నీ తెలిసిపోతున్నాయి కాబట్టి, యాస్ ఎ పేరెంట్‌గా మనం గూడా పిల్లలకి రాజకీయాల పైన అవగాహన అనేది కల్పించాలనమాట. ఎందుకంటే ఈ రాజకీయాల్లో మీ అందరికి తెలిసిందే. ఎన్నో సార్లు అమాయకులనేది బలైపోయారనమాట. అటువంటి సిట్యుయేషన్‌లో మన పిల్లలు అటువంటి జోలికి వెళ్ళకుండా ఉండాలంటే, మనం గూడా ఈ రోజున వాళ్ళని గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ టాపిక్ ఎంచుకున్నాననమాట. అండ్ ఇది చాలా పెద్ద టాపిక్కు. ఇందుట్లోకి వెళ్ళినట్లయితే సో, అది ఇక మనం ఊహకందనటువంటి కుట్రలనేవి ఈ రోజున దేశం పట్ల జరుగుతా ఉన్నాయి. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి కంట్రీస్ గనక మీరు తీసుకున్నట్లయితే ఏది కూడా ప్రశాంతంగా లేదనమాట. కొద్దో గొప్పో కొంచెం బెటర్‌గా ఉందనుకున్నట్టయితే వాటితో పోల్చినట్లయితే మన దేశమే. కాకపోతే నాకు ఈ ప్రొటెస్ట్‌లో నాకు బాధ కలిగించిన విషయం ఏందంటే, నీట్ పేపర్ లీక్ కావటం అనేది చాలా బాధాకరమైన విషయం. అయితే ఈ పేపర్ లీకేజ్ అనేవి ఈ రోజే గాదు. చాలా సార్లు అయ్యాయి. ఫ్యూచర్‌లో గూడా ఇప్పుడున్నటువంటి చట్టాలైతే ఉన్నాయో వీటన్నిటిని కఠినతరం చేయకుండా ఉన్నట్లయితే మళ్ళీ జరిగే ఛాన్స్ ఉందనమాట. ఇదంతా కూడా నాకు ఒక పార్టీ లోపము లేకపోతే ఒక మినిస్టర్‌ని మళ్ళీ చేయడం దానికంటే ఇది ఒక వ్యవస్థలో లోపం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ రోజున విద్యా వ్యవస్థ అనేది స్కూల్స్, కాలేజ్ నుంచి కోచింగ్ సెంటర్ చేతిలోకి వెళ్ళిపోయిందనమాట. డబ్బనేది గూడా విపరీతంగా పెరిగిపోయి ప్రతి దాన్ని కూడా డబ్బుతో కొనొచ్చు అనేటువంటి ఉద్దేశంతో అటు పేరెంట్స్ గాని, కోచింగ్ సెంటర్స్‌గా ఉండటం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం. వీటిలో కొసమారిపోయిందంటే నార్మల్‌గా ఏదైనా ఒక మినిస్టర్ తనను తీసేస్తే ఆ పొజిషన్ నుంచి వ్యతిరేకత అనేది ఎదుర్కొంటారు. కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉందో వారు ఒరిస్సా వెళ్ళినప్పుడు వారికి ఘన స్వాగతం అనేది అక్కడ లభించిందనమాట. దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అతనికున్నటువంటి ప్రొఫైల్ కావచ్చు, అతనికున్నటువంటి నిజాయితీ కావచ్చు. ఒకప్పుడు పేపర్ లీక్ అయితే కూడా ప్రొటెక్ట్ చేసినటువంటి లీడర్ అనమాట. అండ్ సెంట్రల్ స్కూల్స్‌లో అయితే ఉన్నాయో మనకి, వాటిల్లో కూడా ఎంపీ కోటా అనేటువంటి వాటిని కూడా రద్దు చేసి పూర్తిగా మెరిట్‌కే ఇవ్వాలనే అటువంటి సంస్కరణలు తెచ్చినటువంటి వ్యక్తి అనమాట. ఇక్కడ కూడా నాకు ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇవన్నీ నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు కూడా ఒక ఫాదర్ అనమాట జంతర్ మంతర్ దగ్గర తన కొడుకుని వెతుక్కుంటూ వెళ్ళాడనమాట. అంటే తన కొడుకు ఎక్కడున్నాడు ఏందని జెప్పేసి. సో, ఆ ఫాదర్ తపన చూడాలి. ఎందుకంటే తెలుసు కొంత మిడిల్ ఏజ్ పీపుల్‌కి భారతదేశంలో ఏం జరుగుతా ఉంది, ఎటువంటి కుట్రలు జరుగుతా ఉన్నాయి, ఏమవుతుందని తెలుసనమాట. ఆ పేరెంట్ వాడిని ఎత్తుక్కుంటూ ఎళ్లి వాడేదో చిన్న యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇస్తుంటే కొట్టి ఇంటికి పట్టుకొని వెళ్ళటం అనేది జరిగిందనమాట. సో, నాకు ఆ పేరెంట్ చాలా నచ్చాడనమాట. ఎందుకంటే పిల్లలకి తెలియదు. ఈ రోజున గనక తీసుకున్నట్లయితే ప్రధానమంత్రి గారు, వారి యొక్క మదర్ అనమాట. మీ అందరికి తెలిసిందే. ఆ! వారిప్పుడు లేరు, మన మధ్య లేరు. వారిని దూషించటము, అండ్ ప్రధానమంత్రి గారిని దూషించటం అనేది ఈ చిన్న చిన్న పిల్లలనేది ఒక ఫ్యాషన్ అయిందనమాట. ఇవన్నీ విన్నప్పుడు, చూసినప్పుడు గూడా ఓకే. ఆ పొజిషన్‌లో ఎవరున్నా గానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ గాదు నేను. అట్లని జెప్పేసి కాంగ్రెస్ పార్టీ గాదు, బీఆర్ఎస్ గాదు, టీడీపీ గాదు. ఎందుకంటే నేను సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఎటున్నారనే దాన్ని బట్టే నేను ఆ రోజున డెసిషన్ తీసుకుంటాననమాట. దాదాపు ఇప్పుడున్నటువంటి అన్ని పార్టీలకి నేను ఓటు వేసిన వ్యక్తినే అనమాట. అర్థమైందా? సో, మనకు ఓల్డ్ సీపీఎం, సిపిఐ, కాంగ్రెసు, బీఆర్ఎస్ కానుంచి, టీడీపీ కానుంచి, బీజేపీ వీటన్నిటికి నేను ఒకసారి కాకపోతే 2 సార్లు అట్లా ఓటేసిన వ్యక్తినే. సో, ఇటువంటి పరిస్థితులలో ఖచ్చితంగా పిల్లగాళ్ళకి మనము చెప్పాలనమాట. ఏంటి ఈ రోజున దేశంలో పరిస్థితి ఏంటి? మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అటువంటి ప్రొటెస్ట్‌లో హైదరాబాద్ నుంచి ఒక అమ్మాయి ఎవరికీ చెప్పకుండా నేను వెళ్తున్నా అని చెప్పేసి, ఇక్కడి నుంచి చాలామంది పిల్లలు కూడా అక్కడికి వెళ్లారనమాట. కానీ అక్కడ నీట్ స్టూడెంట్స్ కంటే ఎక్కువ
ఎవరైతే చాలా నేరాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా వందల మంది అందుట్లో పాల్గొనటం. ఏదన్నా జరగడానికి ఇష్యూ జరిగినట్లయితే అనవసరంగా వీళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోయేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి బయటకొస్తా ఉంటే, ఒక్కొక్కళ్ళ మీద కేసులు పెడతా ఉంటే, రేపు అక్కడ కూడా మీరు ఆవేశంతో ఏది పడితే అది మాట్లాడినటువంటి చిన్న చిన్న అమ్మాయిలు కావచ్చు, వాళ్ళందరూ కావచ్చు. ముఖ్యంగా ప్రధానమంత్రి గారు వచ్చి క్షమించేద్దామని చెప్పేసి అన్నారనమాట. చూడండి అంటే ఎటువైపు వెళ్తుంది మన యువత. కాబట్టి మన ఏదైతే ఉందో రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇదొకటే కాదు, రాజకీయాలు అని ఒకటే కాదు. పేరెంట్స్ కూడా ఆలోచించాలి. మూవీస్ రిలీజ్ అయితే మొదటి రోజునే చిన్న పిల్లల్ని యేసుకొని ఒక్కోసారి మూవీస్‌కెళ్ళినప్పుడు కూడా 6 నెలల పిల్లల్ని యేసుకొని పేరెంట్స్ చూడటానికి మూవీకొస్తారన్నమాట. ఆ డీటీఎస్ సౌండ్‌లలో వాటిలలో. కొంత యూత్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఆలోచించాలి. అండ్ మీ అందరికి తెలిసిందే లాస్ట్ ఇయర్ ఒక పాపులర్ మూవీ 'పుష్ప 2' రిలీజ్ అయినప్పుడు కూడా ఎటువంటి ఒక తల్లి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందన్నమాట. కాబట్టి మీరు ఎందుకు ఫస్ట్ రోజు ఎందుకే చూడాలి మనం? చూడాల్సిన అవసరం ఏముంది? పిల్లగాళ్ళకి మనం చెప్పలేమా? అర్థమైందా? కాబట్టి ఈ యొక్క ఫ్యానిజం ఒకటి, ఈ పాలిటిక్స్ ఒకటి, వీటన్నిటికి పిల్లలకి కొంత మనం అవగాహన కల్పించాలి. మీరు యాస్ ఎ పేరెంట్‌గా మీరు నలుగురికి చూస్తా ఉంటారు. ఎన్నో ఎన్నో సార్లు ఓటేసి ఉంటారు. కాబట్టి ఈ రేపు మీ పిల్లలు కాలేజీలో వెళ్ళినా, ఇతర స్టేట్స్‌లో ఉన్నా, ఆ స్టేట్‌లో ఉన్న పరిస్థితులు కూడా పిల్లగాళ్ళకి చెప్పడం అనేది చాలా చాలా అవసరం అనమాట. అండ్ రేపు ఇటువంటి ఢిల్లీలో ఉన్నప్పుడు ఇటువంటి ప్రొటెస్ట్ ఏమైనా జరిగినప్పుడు అక్కడికి పోయి కూర్చున్నా గాని చాలా సెన్సిటివ్ ప్లేసెస్ అవన్నీ గూడా. ఆ రోజున పోలీసులు ఎంతో ఓపికతో ఉంటారు. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఇద్దరు ఐపీఎస్‌లు ఉన్నారు కాబట్టి వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు కూడా నాకు తెలుస్తాయనమాట. మాక్సిమం వీళ్ళైతే ప్రజల్ని టచ్ చేయకుండా ఉండటం కోసమే ప్రయత్నిస్తారు. బట్ చేయి దారిపోయినప్పుడు మాత్రమే ఇటువంటి సంఘటనలన్నీ జరుగుతాయన్నమాట. సో, కాబట్టి అండ్ ఎవరైతే పేరెంట్స్ వీడియో చూస్తున్నారో మీ అందరికి నా విన్నపం ఏందంటే, ఈ రోజున జెన్‌జీ అంటే మీ అందరికి తెలిసిందే అన్నమాట. సో, ఇక్కడ ఒకప్పుడు మనం ఏందంటే చెడు చూడకూడదు, చెడు మాట్లాడొద్దు, చెడు వినకూడదు అంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వాడి మొబైల్‌లో అది ఉంది. సో, అంటే వాడికి చెడు చూస్తాడు, మంచి చూస్తాడు. అర్థమైందా? అంటే నా ఉద్దేశం ప్రకారం ఈ జనరేషన్‌లో ఈ డయాగ్రామ్‌ని మనం గుర్తుందంటే చూడాలి. కళ్ళు మూసుకోవద్దు. సమాజంలో ఏం జరుగుతుందో చూడాలి. అది మంచా చెడా దాన్ని వేరే చూసేటి విచక్షణ మనకుండాలనమాట. నెక్స్ట్ వచ్చేసి వినాలి. ఎవరేం మాట్లాడినా వినాలి మనం. విని అది మంచా చెడా అనేది కూడా మనం బేరేజ్ వేసుకోవాలి. అదేవిధంగా టైం వచ్చినప్పుడు మనం మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడొద్దు. ఎక్కడ అవసరమో అక్కడే మాట్లాడాలి. తక్కువ మాట్లాడాలన్నమాట. అండ్ ఇదనమాట. ఈ రోజున సోషల్ మీడియాలో వచ్చేటువంటి ప్రతీది గూడా నిజం కాదనేది మీరు గుర్తించాలి. ఫిల్మ్ స్టార్సు, యాంకర్సు అండ్ ఈ మధ్య మనోళ్ళు గూడా బయలుదేరారు. యూట్యూబ్‌లో మాట్లాడేవాళ్ళు. జెన్‌జీ ప్రొటెక్షన్ నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని జెప్పేసి. ఆల్రెడీ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేసింది. రేపో మాపో కౌన్సెలింగ్ కూడా జరగబోతా ఉంది. పార్లమెంట్‌లో చట్టం అది కూడా తేబోతున్నారు. బి అయితే నాకిక్కడ కొంత బాధాకరణం ఏందంటే, బీజేపీ గవర్నమెంట్ రోడ్స్ గావచ్చు, ఇంకా వేరే అన్నీ కూడా బాగా చేస్తున్నప్పటికి కూడా, కొంత ఎడ్యుకేషన్ అనేది మాత్రము ఎందుకో అంత సంతృప్తిగా నేను కూడా లేను ఎడ్యుకేషన్ పట్ల. ఎందుకంటే, ఇంజినీరింగ్ కాలేజ్ తీసుకున్నా, ప్రైవేట్ యూనివర్సిటీస్ తీసుకున్నా, విచ్చలవిడిగా పర్మిషన్‌లు ఇవ్వటము, ఒక సెంట్రల్ గవర్నమెంట్‌కి, స్టేట్ గవర్నమెంట్‌కి, ఏఐసీటీకి గావచ్చు, లోకల్ యూనివర్సిటీస్‌కి గావచ్చు, కొంత కోఆర్డినేషన్ లేకపోవటము, అడిగినన్ని సీట్లు ఇచ్చేయటము, ఇట్లా కొంత నాణ్యత ఏదైతే ఉన్నదో వాటిని కరెక్ట్‌గా చెక్ చేయకపోవటము. వీటన్నిటి వల్ల కూడా ఈ రోజున ఎంతోమంది బీటెక్ చదివినటువంటి మన స్టూడెంట్స్ కూడా ప్లేస్‌మెంట్ రాని పరిస్థితి ఉందనమాట. కాబట్టి కొంత ఈ ఫీజు రియంబర్స్‌మెంట్ లాంటి పథకాలనేవి పేదలకు మంచి జరిగాయి అయినప్పటికీ కూడా, దాన్ని కూడా ఇంకా మెరిట్ బేస్ మీద ఇస్తే బాగుంటుంది. అండ్ రేపు ఏదైతే ఉందో ఈ ప్రొటెస్ట్ అనేది మళ్ళీ అది నీట్ పేపర్ తర్వాత మళ్ళీ మనకి ఈ రోజున రిజర్వేషన్స్ పైన ఇట్లా కొన్నిటి మీద మళ్ళుతా ఉందనమాట. ఇవన్నీ కూడా చాలా సెన్సిటివ్ టాపిక్స్ కాబట్టి, కొంత ఈ రోజున నిరుద్యోగం పెరిగిపోతుంది కాబట్టి, అన్ని వర్గాల్లో అసంతృప్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి, వాటిలో కూడా సవరణలు తీసుకురావాలనమాట. ఖచ్చితంగా ఎవరికి అవసరం ఉంటుంది, ఎవరికి అవసరం లేదు. ఇప్పటికి కూడా ఆ ఓల్డ్ రిజర్వేషన్ సిస్టమ్ అనే కాకుండా, అంటే ఇక్కడ 2 వైపుల వాదన ఉంది. సో, లేని వాళ్ళు ఒక వాదన, ఉన్నవాళ్ళు ఒక వాదన ఇప్పిస్తారు. కానీ, ఈ జనరేషన్‌కి ఇప్పటికి తగ్గట్టుగా వాటిని కొంత సవరణలు చేస్తే కొంచెం బాగుంటుందనమాట. ఎందుకంటే నిరుద్యోగం అనేది రోజు రోజుకి పెరుగుతా ఉంది. సో, రేపు జాబ్స్‌లలో కావచ్చు, మెజారిటీ జాబ్స్ ప్రైవేట్ పరం అయినప్పటికి కూడా, కొంత ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో కూడా కొంత లోపాలనేవి మనకు కనబడుతున్నాయి కాబట్టి, ఇప్పుడున్న గవర్నమెంటు ఎంతసేపు ఇన్‌ఫ్రాస్ట్రక్చరు, ఫార్మర్స్ అనే కాకుండా, కొంత ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, ఎంప్లాయీస్ అంటే ఉద్యోగ కల్పన మీద అన్నీ కాకపోయినా ప్రైవేట్ రంగంలో అయినా కొంత మీరు ట్రై చేస్తున్నప్పటికి కూడా, ఇంకొన్ని సంస్కరణలు వచ్చినట్లయితేనే
కొంత ఈ యొక్క యూత్ ఏదైతే ఉందో జెన్ జీ అనేది ఒక పాతది. అది ఇప్పుడు జెన్ ఆల్ఫా. మనం ఆలోచించాల్సింది జెన్ ఆల్ఫా గురించి. వారికి కొంత మేర మంచిగా ఉండే విధంగా దేశాన్ని ముందుకు తీసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందన్నమాట. ఇది ఇక్కడ మన దురదృష్టకరం ఏందంటే, మన పాలిటిక్స్ ఎప్పుడు గూడా సో, ఈ కార్టూన్ చాలా బాగా నచ్చింది నాకు ఈ మధ్య. మనందరూ నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. మన పిల్లలు మెడికల్ గావాలంటే, లేతే జేఈఈ రాస్తా ఉన్నారు. ఎందుకు పొలిటీషియన్స్‌కి ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి క్వాలిఫికేషన్ లేదు. సరే ఒకప్పుడంటే నడిచినాయి. కానీ ఈ రోజునప్పటికి గూడా కాబట్టి ఒక కార్టూనిస్ట్ రాసాడనమాట. పొలిటికల్ ఎలిజిబిలిటీ ఎథిక్స్ టెస్ట్ అనమాట. ఇది గూడా పాస్ కావాలని చెప్పేసి, సరే ఇది ఆచరణలో జరగనప్పటికి గూడా ఉండాలనమాట. ఒక పొలిటీషియన్‌కి కొన్ని ఉండాలి. ఈ రోజున ఎందుకంటే ప్రతీది గూడా ఓపెనే. మనం ఎక్కడ ఏం మాట్లాడినా, ఏం చేసినా అంతా ఓపెనే. సో, మీరు ఇష్టం వచ్చినట్టుగా ఏది మాట్లాడినా ఎమ్మటే ట్రోల్సో లేకపోతే ఎన్‌కౌంటర్సో అన్నీ అంటే ఎన్‌కౌంటర్ మీన్స్ అంటే మీకు రివర్స్‌గా చెప్పటము అలాంటివన్నీ గూడా వస్తా ఉంటాయన్నమాట. కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ. సో, కాన్స్టిట్యూషన్ మీద చాలామంది పొలిటీషియన్స్‌కి అసలు అవగాహనే లేదు. ఎథిక్స్ వాటి మీద పబ్లిక్ సర్వీస్ అంటే పబ్లిక్ సర్వీస్ అనేది పాలిటిక్స్‌లో రావాలంటేనే పబ్లిక్ సర్వీస్ చేసే మెంటాలిటీ ఉంటే రావాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎకనామిక్స్ అసలు విచ్చలవిడిగా మనం ఏ పథకాలు పెడితే ఆ పథకాలు ఇచ్చేయటం. స్టేట్ బడ్జెట్ ఉందా లేదా చూసుకోవాలనమాట. ఇట్లా అకౌంటబిలిటీ ఉండాలి. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు చేస్తున్నారా లేదా? జవాబుదారీతనం లేదు. కామన్ సెన్స్ అనేది కూడా లేదు. ఏది పడితే అది మాట్లాడడం ఈ మీటింగ్‌లలో. ఆ! అది ఇదేది చాలా దారుణంగా అయిపోతున్నాయి పాలిటిక్స్ గూడా. కాబట్టి వీటన్నిటి మధ్య మనం డైవర్ట్ కాకుండా ఉండాలంటే యాస్ ఎ పేరెంట్‌గా మీరు కొంత నాలెడ్జ్ తెచ్చుకొని ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా మన పిల్లల్ని కూడా కొంతమేర గైడ్ చేయాల్సి ఉంటుందనమాట. కాబట్టి జరిగేది ప్రతి ప్రొటెస్ట్ గూడా అది వాళ్ళ సెల్ఫిష్ కూడా అయ్యుండొచ్చు. దానిలో స్టూడెంట్స్‌ని బలి చేసే అవకాశం ఉంది కాబట్టి ఆవేశపడిపోయి ఓకేనా? ఆవేశపడిపోయి మీరు వెళ్ళిపోయి అన్నిట్లలో పాల్గొనొద్దు. ఒకప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మా ఊరొచ్చినప్పుడు నేను కూడా చూద్దామని వెళ్ళా అనమాట. స్ఫూర్తిలో బతికి బయటపడ్డాం మేము. అది చిరంజీవి గారు అప్పుడున్నటువంటి ఆ జనాభాను జూసి, ఆ క్రౌడ్‌ని జూసి మనం ఎక్కువ మాట్లాడకుండా ముందుకు వెళ్ళిపోవటం వల్ల 100 మంది బయటపడ్డామనమాట. లేకపోతే ఈరోజు మీ ముందు ఉండేటోడిని గాదు. కాబట్టి ఇలాంటి మీటింగ్స్‌కి గాని, వాటికి గుడ్డుగా చాలా దూరంగా ఉండటం మంచిది. రిలీజ్ రోజు మూవీస్ చూడకపోవటం మంచిదే. ఈ పొలిటికల్ పార్టీ మీటింగ్‌లకి సినిమా హీరోలు వస్తారని జెప్పేసి బైక్‌లేసుకొని అట్లా కూడా పోవద్దు. అండ్ ఎక్కడైతే ఈ నిరసనకారులు జరుగుతా ఉంటారో, ఆ పాలిటిక్స్ పరంగా వాళ్ళని జేసుకొనియండి. బట్ మనం ఆవేశంగా మేము గూడా అని జెప్పేసి ఇన్‌స్టాగ్రామ్‌లలో అక్కడ ఇక్కడ జూసుకొని రెచ్చిపోయి ఇంట్లో పేరెంట్స్‌కి చెప్పకుండా అక్కడికి పోయి ప్రొటెస్ట్ చేయటము. ఇందుట్లో ఎవరు నీతిమంతులు లేరనమాట. అందరూ అందరే. కాబట్టి కొంత మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. రేపు మీరెక్కడో చదువుతా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య మీ అందరికి తెలిసిందే ఈ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ అనేది వచ్చిన తర్వాత ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయిందనమాట. కాబట్టి మీరు యూఎస్‌లో ఉన్నా, యూకేలో ఉన్నా, కెనడాలో ఉన్నా, ఏ కంట్రీలో ఉన్నా ఆ కంట్రీకి తగ్గట్టుగా ఉండాలి తప్ప అక్కడికి పోయి మన పైత్యం అనేది చూపించకూడదనమాట. కాబట్టి మీ పిల్లలకి ముందు లోక జ్ఞానం అనేది ఖచ్చితంగా పేరెంట్స్ నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకుంటూ సో, ఇది నార్మల్ వీడియో. సో, ఇంకా నాకంటే మీకింకా చాలా తెలిసుండొచ్చు. అభిప్రాయాన్ని కూడా మీరు తెలియజేస్తారని కోరుకుంటూ, హావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థాంక్ యూ.